గుంటూరులో మెడికల్ పీజీ స్టూడెంట్ ఆత్మహత్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ప్రొఫెసర్ లక్ష్మి వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆమెను శిక్షించాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇవాళ కూడా గుంటూరులో ఆందోళనలు కొనసాగించారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉంది ప్రొఫెసర్ లక్ష్మి. ఆమెపై సస్పెన్షన్ వేసివేసింది ప్రభుత్వం. ఈ ఘటనకు సంబంధించి సమగ్ర విచారణ చేపట్టాలని గుంటూరు జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. దీంతో ప్రొఫెసర్ లక్ష్మి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఆందోళన విరమించి క్లాసులకు హాజరు కావాలని మంత్రి కామినేని శ్రీనివాస్ కోరిన విద్యార్థుల ఆందోళన విరమించడం లేదు. మరోవైపు సంధ్యారాణి ఆత్మహత్యతో కలత చెందిన ఆమె భర్త రవి కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు రవి. ఆయనకు హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇక రవి ఆత్మహత్యాయత్నంతో అతని తండ్రి కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. లో బీపీతో పడిపోయారు. రవి తండ్రికి కూడా స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. గుంటూరు మెడికల్ స్టూడెంట్ సంధ్యారాణి ఆత్మహత్య వివాదం అంతకంతకు ముదురుతోంది. విద్యార్థులంతా భారీ ఆందోళన చేపడుతున్నారు. దీనిపై మా ప్రతినిధి కృష్ణ స్పెషల్ రిపోర్ట్. గుంటూరులో మెడికల్ స్టూడెంట్ సంధ్యారాణి మృతి తర్వాత జరిగిన పరిణామాలు వైద్య విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఓ పక్కన ప్రభుత్వం కూడా పట్టించుకోలేదన్న ఆలోచనతో విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆందోళన చేస్తున్న పరిస్థితి. చెప్పండి, విద్యార్థులకు సంబంధించి అంటే చాలా హెరాస్మెంట్లు జరుగుతున్నాయని ఒక పక్కన సంధ్యారాణి చెప్తుంది. ఈ స్థాయిలో హెరాస్మెంట్ జరుగుతున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఈ ఇద్దరు చనిపోవడానికి ఎవరు కారణం? ఏం చేయబోతున్నారు మీరు? ఈ ఆత్మహత్యకి ప్రేరేపణ మొత్తం కూడా లక్ష్మీ మేడం అనే ప్రొఫెసర్ నుంచి వచ్చిందండి. ఆమె ప్రవర్తన, ఆమె విద్యార్థుల పట్ల చూపే శైలి, ఆమె వ్యవహరించే తీరు, నలుగురిలో ఆమె నలుగురిని పీజీలని తోటి వైద్యుల్ని, తన తోటి వైద్యుల్ని, పీజీ విద్యార్థుల్ని, యూజీ విద్యార్థులనే కాదు తోటి వైద్యులను కూడా తనను ఎలా ప్రవర్తించి ఎలా ట్రీట్ చేసే విధానం, నలుగురిలో ఎంత అవమానకరంగా మాట్లాడేది అనేది చాలా తేటతలంగా స్పష్టంగా తెలుస్తుంది. సంధ్యారాణి మేడం తన డైరీలో తను రాసిన సూసైడ్ నోట్లో క్లియర్గా రాశారు, నా మృతికి నాకు కేవలం టార్చర్ అనుభవించాను లక్ష్మీ మేడం ద్వారా. గత సంవత్సరంన్నర నుండి నేను టార్చర్ అనుభవించాను. దాని పరిణామం ఈ ఆత్మహత్య. దీన్ని తట్టుకోలేక, దీన్ని తట్టుకోలేక చేసుకున్నదే కానీ పోరాడారు. 1.5 సంవత్సరం పోరాడారు. వీలైన మార్గాలన్నీ అన్వేషించారు. ఆమెను ప్యాసిఫై చేయడం కోసం, ఆమెతో మాట్లాడడం కోసం తల్లిదండ్రులను పిలిపించి కూడా మాట్లాడిచ్చారు. తల్లిదండ్రులతో పిలిపించి మాట్లాడినా కానీ కనికరం చూపించకుండా తల్లిదండ్రులు ఆమెతో మాట్లాడి వెళ్ళాక కూడా మా అమ్మాయి కొంచెం చూడండి, మంచి అమ్మాయి, మీరు అలా ఇబ్బంది పెట్టగానే అని అడిగితే వెళ్ళిన 2 రోజుల తర్వాత ఇంకా ఉధృతం చేసింది, తీవ్రతరం చేసింది ఆమె వేధింపులు. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె సూసైడ్ నోట్లో క్లియర్గా పేర్కొని ఆత్మహత్యకు పాల్పడిందండి. అది అందరికీ తెలుసు. 6 గంటల్లో తక్షణ చర్యలు ఉంటే నిందితురాల మీద అరెస్ట్ చేస్తారు అని మొత్తం ఉన్నది. కానీ 6 గంటలు కాదు, ఇప్పటికి 4 రోజులు గడిచాయండి. 4 రోజులు గడిచిన తర్వాత కూడా ఎటువంటి యాక్షన్ లేదు. 3 రోజుల్లోగా సస్పెన్షన్ కోరుకుంటుంటే ఏదైనా చిన్న విషయం జరిగితే, చిన్న ఎలిగేషన్ వస్తే సస్పెన్షన్ విధించే ప్రభుత్వం, గవర్నమెంట్ వాళ్ళు 3 రోజుల వరకు కూడా చీమ కుట్టినట్టు ఉన్నారు. చీమ కుట్టినట్టు ఉండి నిన్నంతా కూడా మేమందరం స్పందించి తోటి విద్యార్థులు అందరూ రోడ్డు ఎక్కిన తర్వాత ఒక కమిటీ వేశారు. ఆ కమిటీకి కూడా ఎంక్వైరీ కమిటీ వచ్చిన తర్వాత దాని రిపోర్ట్ వచ్చాక సస్పెన్షన్ ఆర్డర్స్ అనేవి మా చేతుల్లో లేవు. సస్పెన్షన్ ఆర్డర్స్ ఆర్ విత్ బి అపాయింటింగ్ అథారిటీ అని ఒక చిన్న మాట చెప్పి తప్పుకున్నారు. రాత్రి ఈ విషయంలో మీరు అసలు ఏం కోరుకుంటున్నారు? ప్రధానమైన డిమాండ్ ఏంటి? మా ఒక్కటేనండి, అరెస్ట్ ఆమె నిందితురాలు పరారీలో ఉండగా నిరాధారమైన ఆరోపణలు చేసింది. అవన్నీ నిరాధారమైన సూపరింటెండెంట్ గారు, గైనకాలజీ హెచ్ఓడి గారు నిరూపించారు. కానీ ఆ ఆరోపణలు మనస్తాపం చెంది వాళ్ళ భర్త చనిపోయారు. వాళ్ళ భర్త కూడా సూసైడ్ చేసి చనిపోయారు. దీన్ని మేము ఇద్దరు మృతికి కారణమైన ఆమెను ఏం కోరుకుంటాం? ఆమె అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాం. ఆమెను తీవ్రంగా శిష్టం కాదు, చట్టపరంగా ఆమెను అరెస్ట్ చేయాలి, తగిన చర్యలు తీసుకోవాలి. చట్టపరంగా అరెస్ట్ అయిన వ్యక్తికి ఉన్నట్లే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఉన్న రిజిస్ట్రేషన్ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి. ఆమె ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండాలి. మేము ఎప్పుడు హాస్పిటల్లో కానీ ఆమె కూడా ఇలాంటివి ఎప్పుడు చేయకుండా ఉండాలి. ఆ విధంగా ఉండాలి యాక్షన్ అనేది కోరుకుంటున్నామండి. మొత్తంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే ప్రస్తుతం సంధ్యారాణి చిత్రపటం పెట్టి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మహిళా వైద్య విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రస్తుతం చెప్పండి అమ్మా, ఒక ఇంటర్మీడియట్ స్టూడెంట్లను వేధించినట్లుగా ప్రొఫెసర్లు వేధిస్తున్నారనే ఆలోచన కూడా ఇక్కడ వస్తూ ఉంది. నిజంగా ఆ స్థాయిలో హెరాస్మెంట్ ఉంటుందా? అంతే ఉంటుందండి. అంటే వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఉంటుంది కదా, అలాంటప్పుడు కొంచెం పాజిటివ్గా ఉంటే ఇంకా చేయాలనిపిస్తుంది. ఎంత చేసినా కరెక్ట్గా ఉన్నా సరే తిడుతూ ఉంటే మరి అట్లానే ఫీల్ అవుతాం కదా.
అంటే ఈ సంధ్యారాణి గతంలో ఎప్పుడన్నా ఇట్లా చెప్పింది అక్క, అంటే కంప్లైంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా. ఏం చెప్పింది, ఏ విధంగా అరెస్ట్ చేశారమ్మా? వర్క్ చేసినా చేయకపోయినా అలానే తిట్టడం, ప్రతిదానికి కూర్చున్నా తిట్టడం, నుంచున్నా తిట్టడం. ఎవరన్నా డిప్రెషన్లోకి వెళ్తారండి అలా ఉంటే. అలాంటప్పుడు ఇంకా ఆ మూమెంట్లో ఇంపల్సివ్గా ఈ యాక్షన్ తీసుకుంది. కేవలం సంధ్యారాణి అనే ఒక అమ్మాయినైనా మిగతా వాళ్ళని కూడా ఇదే పరిస్థితి ఉంటుంది? ఆవిడ ముందు అదే కానీ ఆమెను ఎవరినైనా అలానే చూసేది, కానీ ఎక్కువ మేడంని ఫోకస్ చేసి అలా అనేవాళ్ళు. సో ఒక్కళ్ళని ఫోకస్ చేసి అలా పర్సనల్గా తిట్టడం అనేది ఎప్పుడైనా తప్పు కదా. ఆమె డ్యూటీ చేయకపోతే ఓకే, కానీ వర్క్లో కరెక్ట్గా ఉన్నా సరే అనడం అనేది తప్పు. ఓకే, మీరు ఏం కోరుకున్నారు స్టూడెంట్స్? ప్రభుత్వం నుంచి ఏం సపోర్ట్ కావాలనుకుంటున్నారు? మేడంని అరెస్ట్ చేయాలి, అంతకన్నా మేము కోరుకునేది ఏమి లేదు. ఏ మేడం? ప్రొఫెసర్ లక్ష్మి మేడం. మొత్తంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే మెడికల్ సంబంధించినటువంటి ప్రొఫెసర్ లక్ష్మి అనే ప్రొఫెసర్ ఉంది. ఆమె చాలా వేధింపులకు గురి చేసింది. ముఖ్యంగా సంధ్యారాణిని పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఏ చిన్న విషయాన్ని కూడా పెద్దదానిగా చేస్తూ టార్గెట్ చేసిందని చెప్తా ఉన్నారు. అయితే సంధ్యారాణి గతంలో తల్లిదండ్రుల ద్వారా కూడా లక్ష్మితో మాట్లాడించడం జరిగింది. తనను వేధించవద్దంటూ వేడుకున్న ఘటన కూడా జరిగిందని స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంకా వేధింపులు ఎక్కువ అవడంతో తీవ్ర మనస్తాపానికి గురైనటువంటి సంధ్యారాణి మృతి చెందింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు కూడా వైద్య విద్యార్థుల్లో తీవ్ర కలకలం రేపాయి. ఎందుకంటే సంధ్యారాణి చనిపోయిన తర్వాత ఆమె భర్త కూడా సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మొత్తం కూడా విద్యార్థుల్లో తీవ్రమైన ఒత్తిడిని గురి చేశాయి. ప్రస్తుతం అయితే ప్రధానమైన డిమాండ్ ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కేవలం సస్పెన్షన్తో సరిపెట్టకూడదు, చట్టాలకి లోబడి ఏవైతే కఠిన శిక్షలు ఉంటాయో అటువంటి వాటిని ఈ లక్ష్మి విషయంలో అమలుపరచాలి, లేదంటే విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. అయితే ఇంటర్నల్గా ఉండేటువంటి అంటే మార్క్స్ విధానం కానీ లేదంటే ఇతరత్ర విధానంలో ప్రొఫెసర్లపై తాము గతంలో కంప్లైంట్ చేయలేదని, పోలీస్ కంప్లైంట్లు చేయాలన్న ఆలోచన వచ్చినా కానీ తమపై మరింత వేధింపులు ఎక్కువ అవుతాయన్న విషయంలో తాము వెనక తగ్గామని చెప్తా ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి విద్యార్థులపై వేధింపులు అనేది జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం ఖచ్చితమైన కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని విద్యార్థులు డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు జిల్లా. సంధ్యారాణి డైరీలో తన అన్నయ్య భర్తను ఉద్దేశించి రాసిన లెటర్లో ఎన్నో విషయాలు ప్రస్తావించింది. డాక్టర్ లక్ష్మి ఎంతగా వేధించింది, ఆ టార్చర్ తాళలేక ఆత్మహత్య నిర్ణయం తీసుకున్న వైనాన్ని డైరీలో రాసింది. అందులో ముఖ్య విషయాలు: ఆ డైరీలో ఉన్న విషయాలు మనం చూసినట్లయితే, అన్నయ్య, చిన్ని మీరిద్దరూ మంచి సోదరులు. అన్నయ్య, నువ్వు నాకు ఎప్పుడూ అండగా ఉంటూ ప్రోత్సహించేవాడు. కానీ నేను చాలా బాధతో ఈ లోకాన్ని వీడి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఉండలేక, ఈ వేధింపుల్ని భరించలేక మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతున్నాను. అన్నయ్య, మమ్మీ డాడీని బాగా చూసుకో. మమ్మీ, డాడీ, అన్నయ్య, చిన్ని, లవ్ యూ ఆల్, మిస్ యూ. వచ్చే జన్మంటూ ఉంటే మీకే కూతురుగా పుట్టారు, మీకే అక్కగా చెల్లిగా పుట్టారు. మీ త్యాగాలు విలువ కట్టలేని. నేను చాలా అదృష్టవంతురాలు. ఎంతో ప్రేమానురాగాలున్న అందమైన కుటుంబంలో పుట్టాను. దురదృష్టవశాత్తు, విధివశాత్తు నేను జీవితాన్ని ఇలా ముగిస్తున్నాను. డాక్టర్ విపిఏ లక్ష్మి నా చావుకు కారణం. ఆమె నన్ను మానసికంగా కుంగిపోయేలా చేసింది. పేషెంట్స్, సిస్టర్స్, తోటి పీజీ స్టూడెంట్స్ ముందు ఆమె నన్ను నిత్యం తిట్టేది. ఈ టార్చర్ తట్టుకోలేక నేను స్టడీస్పై శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. డాక్టర్ లక్ష్మి నన్ను శిక్షించేది. నేను అసలు ఇలాంటి వాతావరణంలో ఉండలేకపోతున్నాను. డాక్టర్ లక్ష్మి ఉద్దేశపూర్వకంగా నన్ను తిడుతూ ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన భర్తను ఉద్దేశించి కూడా డైరీలో లేఖ రాసింది సంధ్యారాణి. మీరు నన్ను ఎంతగానో ప్రేమించే వ్యక్తి. మీరు నా జీవితంలో రావడం నా అదృష్టం. నా ఉన్నతిని మీరు ఆకాంక్షించారు, కానీ నేను ఈ టార్చర్ భరించలేను. నేను లేనని బాధపడకండి, డిప్రెషన్కు గురికాకండి. మీకంతా మంచి జరగాలని కోరుకుంటున్నా అంటూ సంధ్యారాణి తన భర్తను ఉద్దేశించి రాసింది. అయితే భర్త ఈ బాధను భరించలేక, షాక్ నుంచి కోలుకోలేక ఆత్మహత్యాయత్నం చేశాడు. అతను కూడా రవి ప్రస్తుతం చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు.